వరల్డ్లోనే చాలా ఫేమస్ డిప్లొమాట్ హెన్రీ కిస్సింజర్ చనిపోయారు. 100 ఏళ్ల జీవితం ఆయన జీవించి చనిపోయారు. ఆ జీవితంలో ఎన్నో ప్రశంసలు, ఎన్నో విమర్శలు. ఇన్ఫ్యాక్ట్ 1973లో ఆయన నోబెల్ పీస్ ప్రైజ్ కూడా గ్రహించారు. అటువంటి ఆయన పైన విమర్శలు కూడా చాలానే ఉన్నాయి. అసలు ఈ కిస్సింజర్ ఎవరో ఒకసారి చూద్దాం. ఆయన జర్మనీలో పుట్టారనమాట. అయితే జర్మనీలో హిట్లర్ టైంలో జూగా బతకడం అనేది చాలా కష్టసాధ్యమైన పని మీకు తెలుసు. ఆ టైంలో నాజీ జర్మనీ యాంటీ సెమిటిజం అంటే జూస్ని ఊచకోత కోసిందనమాట. ఆ టైంలో ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన కుటుంబం ఆయన వెళ్ళిపోయి అమెరికాలో సెటిల్ అయ్యారనమాట. తర్వాత అమెరికాలో కిస్సింజర్ చాలా పెద్ద హార్వర్డ్ యూనివర్సిటీ వీటిలో పెద్ద చదువులు చదివి ఆ తర్వాత అమెరికాలో చాలా పొలిటికల్ సర్కిల్స్లో పాపులర్ అయ్యారు. నిక్సన్ అడ్మినిస్ట్రేషన్ టైంలో అమెరికాలో నిక్సన్ గారు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు, తర్వాత గెరాల్డ్ ఫోర్డ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఇద్దరు అడ్మినిస్ట్రేషన్ టైంలో ఆయన కీలక పదవులు చేశారు అమెరికాలో. ముఖ్యంగా ఆయన పాత్ర 1969 నుంచి 77 వరకు కీలకమైంది. మీకు తెలుసు ప్రపంచంలో ఆ టైంలో కోల్డ్ వార్ చాలా పీక్లో ఉండేది. కోల్డ్ వార్ అంటే ప్రచ్ఛన్న యుద్ధం. క్యాపిటలిజం వైపు, కమ్యూనిజం ఇంకొక వైపు. ఈ రెండింటి మధ్య అంటే అమెరికా సోవియట్ రష్యా మధ్య పెద్ద యుద్ధమే జరిగింది, ప్రచ్ఛన్న యుద్ధం. దాన్నే కోల్డ్ వార్ అంటాం. ఆ టైంలో ఆయన చాలా అంశాల్లో కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా ఆ టైంలో డిటెంట్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారనమాట. డిటెంట్ అంటే అమెరికాకి సోవియట్ రష్యాకి మధ్య ఒక బ్రేక్ త్రూ, చాలా పెద్ద యుద్ధం మధ్యలో లేదా పెద్ద సంఘర్షణ మధ్యలో ఒక చిన్న మంచి జరిగింది అనుకోండి, దాన్నే ఒక మంచి టాక్స్ జరిగింది అనుకోండి, దాన్ని డిటెంట్ అనొచ్చు అనమాట. అమెరికాకి రష్యాకి మధ్య ఆర్మ్స్ కంట్రోల్ టాక్స్ నడిపించారు ఆయన. అదేవిధంగా ఒక కమ్యూనికేషన్ సిస్టమ్ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా ట్రై చేశారు. ఇదంతా కూడా ఆయన చేయగలిగారు. అదేవిధంగా 1972 వరకు కూడా చైనాతో అమెరికాకి సంబంధాలు ఉండే కాదు. ప్రస్తుతం చైనాతో, పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనాతో. ఇన్ఫ్యాక్ట్ అమెరికా అప్పట్లో తైవాన్నే రికగ్నైజ్ చేసింది. అయితే ఫస్ట్ టైం 1972లో అమెరికన్ ప్రెసిడెంట్ నిక్సన్ బీజింగ్ విజిట్ చేశారు, చైనాకి వెళ్ళారు. దాని వెనకాల ఉన్న సూత్రధారి కిస్సింజర్ అంటారు అందరూ కూడా. మీకు తెలుసు 1972 నుంచి కూడా అమెరికా చైనా సంబంధాలు, అమెరికా అప్పటి నుంచి స్ట్రాంగ్గా చైనాతో డిప్లొమాటిక్ సంబంధాలు ఏర్పరచుకుని వన్ చైనా పాలసీ అనేది పూర్తి స్థాయిలో తీసుకొచ్చింది అనమాట అమెరికా. అప్పటి వరకు తైవాన్నే పూర్తి స్థాయిలో అమెరికా రికగ్నైజ్ చేసేది. కానీ అప్పుడు అమెరికాకు అర్థమైంది చైనా ఎంత ఇంపార్టెంటో. దానికి కూడా తెర వెనుక కథ నడిపించింది కిస్సింజర్ అంటారు. అదేవిధంగా కిస్సింజర్కి సంబంధించి ఇంకొక అద్భుతమైన విషయం, షటిల్ డిప్లొమసీ ఆయన చాలా పాపులర్ అనమాట. షటిల్ డిప్లొమసీ అంటే ఏంటంటే ఇద్దరు మధ్య యుద్ధం జరుగుతుంది అనుకోండి, పెద్ద సంఘర్షణ వచ్చింది అనుకోండి, మూడో కీలకమైన వ్యక్తి, ఆ యుద్ధంతో సంబంధం లేని వ్యక్తి రెండు వైపులా మాట్లాడి సంధి కుదర్చడం అనమాట. అలాంటి ఇంపార్టెంట్ షటిల్ డిప్లొమసీలో ఇజ్రాయెల్ అరబ్ దేశాల మధ్య అంటే ఇజ్రాయెల్ అరబ్స్ మధ్య ఆయన సంధి కుదిర్చారు. 1973లో 4th అరబ్ ఇజ్రాయలీ వార్ లేదా యామ్ కుపూర్ వార్ ఎండ్ కావడానికి ఆయనే కారణం అనమాట. ఇన్ఫ్యాక్ట్ నార్త్ వియత్నాంతో ప్యారిస్ పీస్ అకార్డ్స్ సైన్ చేసినందుకు, దానిలో ఎఫెక్టివ్ రోల్ ప్లే చేసినందుకు హెన్రీ కిస్సింజర్కి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది 1973లో. ఇలా చాలా ప్రశంసలు రావడమే కాదు, ఆయన పైన విమర్శలు కూడా వచ్చాయి. ఏంటా విమర్శలు? 1971 బంగ్లాదేశ్ విముక్తి టైంలో అమెరికా పాకిస్తాన్కి సపోర్ట్ చేయడంలో కీలక పాత్ర పోషించింది ఆయనే. దాంతోపాటు ఎందుకు ఆయన ఆ పాత్ర పోషించారు? అప్పట్లో పాకిస్తాన్ సీటో సెంటోలో భాగస్వామిగా ఉండేది అమెరికాతో. సో పాకిస్తాన్కి చాలా దగ్గర అయ్యారు. ఇందిరాగాంధీ పైన నిక్సన్ గవర్నమెంట్ టైంలో ఆయన చేసిన ప్రైవేట్ కామెంట్స్ చాలా దుమారానే రేపాయి అనమాట. ఆయనకి ఇందిరాగాంధీ అంటే చాలా ద్వేషం ఉండేది కిస్సింజర్కి అప్పట్లో. ఇన్ఫ్యాక్ట్ కొన్ని విషయాలు చెప్పాలంటే చిలీలో అప్పట్లో లెఫ్టిస్ట్ గవర్నమెంట్కి వ్యతిరేకంగా ఒక కూప్ జరిగితే, ఒక కుట్ర జరిగితే దానికి ఆయన సపోర్ట్ చేశారన్న వివాదం ఉంది ఆయన పైన. అర్జెంటీనా గవర్నమెంట్ మిలిటరీ సామాన్యులపైన యుద్ధం చేస్తుంటే నిమ్మకుండిపోయారు అమెరికన్ ఫారెన్ పాలసీలో ఆయన అని చెప్పి కూడా అంటుంటారు. అంతేకాదు న్యూట్రల్గా వియత్నాం వార్ టైంలో చాలా తటస్థంగా ఉన్న న్యూట్రల్గా ఉన్న కాంబోడియా పైన సీక్రెట్ బాంబింగ్ జరిపింది కూడా ఆయన ఆలోచన అని చెప్పి అంటుంటారు అనమాట. ఇట్లా ఆయన పైన చాలా విమర్శలు ఉన్నాయి. చిన్న చిన్న దేశాల ప్రజల యొక్క రక్తంతో ఫారెన్ పాలసీ నడిపారు ఆయన అని చెప్పి కూడా కిస్సింజర్ అంటారు. అంతర్జాతీయ సంబంధాల్లో రియలిజంను ప్రమోట్ చేశారు, రియల్ పాలిటిక్స్ ప్రమోట్ చేశారు. విచిత్రం ఏంటంటే ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చిందని కూడా కొంతమంది అంటుంటారు అనమాట. ముఖ్యంగా డర్టీ పాలిటిక్స్, డర్టీ డిప్లొమసీ కూడా కొంతవరకు ఆయన ద్వారా నడిచింది అంటుంటారు. ఓవరాల్గా హెన్రీ కిస్సింజర్ దౌత్యవేత్తలకే దౌత్యవేత్త, అదే టైంలో చాలా తెలివిగల ఆయన. ఇన్ఫ్యాక్ట్ ఒక మాట అంటాడు, అమెరికన్ ఫారెన్ పాలసీ అంటే అమెరికాకి సంబంధించి శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు, శాశ్వత ప్రయోజనాలు మాత్రమే ఉంటాయని. అంటే there are no permanent friends or permanent enemies in American foreign policy. అమెరికా ఓన్లీ పర్మనెంట్ ఇంట్రెస్ట్ అని. అదేవిధంగా నరేంద్ర మోడీ గారి అడ్మినిస్ట్రేషన్ అంటే ఆయనకు చాలా ఇష్టం. 2014 తర్వాత నరేంద్ర మోడీ గారి ఫారెన్ పాలసీ నేను బాగా పొగిడేవాళ్ళు.
ఈ సంవత్సరం 100 వయసులో ఆయనకు ఆరోగ్యం బాగాలేకపోయినా జూన్లో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన స్పీచ్ అమెరికాలో వాషింగ్టన్కి ఆయన వీల్ చైర్లో వెళ్ళి విని మోడీ గారిని అభినందించి వచ్చారు కూడా. సో ఇండియన్ ఫారెన్ పాలసీలో స్ట్రాటజిక్ అటానమీ చాలా నచ్చిందంట ఆయనకి. ఇండియా ఈ మధ్య చాలా బ్యాలెన్స్డ్గా ఫారెన్ పాలసీలో ముందుకెళ్తుందని చెప్పి ఆయన వ్యాఖ్యానించారు కూడా. అటువంటి హెన్రీ కిస్సింజర్ ఆయన విదేశీ విధానం మీద ప్రత్యేకంగా అందరూ దృష్టి పెట్టాలి.